అయితే 2023 ఎలక్షన్స్ కంటే ముందు మీరు చెప్పిందంతా ఒకలా ఉంటే, గ్రౌండ్ రియాలిటీలో మాత్రం వేరే అంశం అలచల్ అయిపోయింది. గ్రౌండ్ రియాలిటీలో అసలు వేరే టాపిక్ అసలు దీనికి దానికి ఏదైతే నక్కకు నాగలోకానికి తేడా ఉన్నట్టుగా ఉన్న విధానం కనబడతా ఉంది. ఒక సర్పంచ్‌కి సంబంధించిన అంశం తెరపైకి రావడము, ఆమె ఇబ్బంది పెట్టారని మీ పైన కొన్ని వార్తలు రావడము, వాటిపైనే కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారని, కేసీఆర్ అందుకే ఇటు తాటికొండ రాజయ్యని రాజకీయంగానే దూరం పెట్టిరనే విధంగా చాలా విధంగా ప్రచారం అయ్యింది. దీన్ని కడియం శ్రీహరి గారు ప్రతి ఎలక్షన్లలో రాజకీయ పావులు కదుపుతాడు, సోషల్ మీడియాని బాగా వాడుకుంటాడు. ఆయన చేతిలో మొత్తము ఒక మ్యానిపులేటర్ని ఒకటి పెట్టుకొని ఈ వీడియోలు కానీ, తర్వాత ఆడియోలు కానీ, తర్వాత ఇట్లాంటివన్నీ మార్ఫింగ్ చేయడం కానీ, ఇట్లాంటివి చేస్తానికి ఒక వింగే ఉంటుంది కడియం శ్రీహరి దగ్గర. కడియం శ్రీహరి ఎప్పుడూ న్యాయబద్ధంగా గెలవడు. ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చేయడంలో భాగంగా మన బూమెరాంగ్ అయ్యేటట్టు, అంటే మన ముఖాన్ని ఉన్న వాళ్ళను తన వైపుకు తిప్పుకొని తర్వాత మళ్ళీ మన మీదకి విధుల కార్యక్రమం ఏంటి. అక్కడ జరిగింది ఏంటంటే, యాక్చువల్గా నేను సర్పంచ్ చేసినాను, నా కులము నా బంధువు సర్పంచ్గా గెలిచిన తర్వాత నేను పనిస్తాను, 15 లక్షలు పనిస్తాను అంటే తీసుకుపోయిన తర్వాత మన పార్టీకి సంబంధించిన ఎంపీపీలు, మా పార్టీకి సంబంధించిన మండల అధ్యక్షులు ఇద్దరం ఒకటే పార్టీలో ఉన్నాం. కానీ నా వింగ్ పెద్దది, నాది ప్రోటోకాల్ వింగ్. అంటే మండల ప్రెసిడెంట్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ అందరు నాతోనే ఉంటారు కదా. వీళ్ళందరూ ఉండి ఈమె మాత్రము, ఆ సర్పంచ్ మాత్రము కడియం శ్రీహరి దగ్గరికి పోవడంతో, అరే మనమే పండిద్దాం సార్, ఆమెను అటెందుకు పోవాలని చెప్పేసి మనెంబడి ఉన్న వాళ్ళందరూ మేమంతా సారెంబడి తిరుగుతలేమా, మేము ఇది చేస్తలేమా అది చేస్తలేమా, అధికార పార్టీలో ఉన్నాం, మనం అన్ని రకాలుగా చేసుకోవచ్చు, రేపు మళ్ళీ మండల అధ్యక్షురాలు కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఇవన్నీ నేను ఆశపి కార్యక్రమం చేయడంతో ఒక నెల 2 నెలలు ఆయన దగ్గరికి పోకపోవడంతో, ఏమ్మా ఎందుకు వస్తలేవు అని అంటే, ఏంటి సార్ ఇట్లా సంగతి సార్, రాజేష్ సార్ దగ్గర పోతే ఇది ఇస్తారట అది ఇస్తారట ఇది చేస్తారని చెప్తే, ఇక అట్లా దాన్ని మొత్తము ఆయన స్కెచ్ చేసుకొని దాన్ని బూమెరాంగ్ అయ్యేటట్టు చేసిన. ఏంటి మనం వాళ్ళందరూ పోతలేరా, వీళ్ళందరూ పోతలేరా, నువ్వు వస్తే ఏమవుతుంది అంటే, రాజేష్ సార్ దగ్గరికి అందరు పోతున్నారు కదా, మనం పోతే తప్పేంది అనే భాషను అలా ఎంపీపీ గారు వాళ్ళ పేర్లన్నీ వాడుతుంటారంట. వాళ్ళు వాళ్ళ పేర్లు బట్టి అక్కడ పోతున్నాం, మనం పోతే తప్పు అవుతుందా అని దాన్ని బట్టి ఆ పేర్లు కనుక బయటకు వస్తే నా దగ్గర ఉన్నది అంటే ఆ పేర్లే ఏముండవు. ఆ పేర్లు అంతా కూడా ఎంపీపీల పేర్లు ఉంటాయి, జెడ్పీటీసీల పేర్లు ఉంటాయి, సర్పంచ్ల పేర్లు ఉంటాయి, తర్వాత మండలాధ్యక్షురాల పేర్లు ఉంటాయి, అట్లా ఉంటాయి కదా పేర్లు. అవన్నీ బయటకు వచ్చేదంటే సొసైటీలో కొంత సోషల్ స్టిగ్మా అవుతుందనే ఉద్దేశంతో దాన్ని బ్లాక్మెయిల్ చేసి చెప్పించే క్రమం చేయడం జరిగింది. అందులో అదొక ఏమంటారు, మన ఎత్తులా అదొక ఎత్తు, కానీ అది టికెట్ రాకపోవడానికి కారణం కదా. అనేక మంది మీద అనేక అభియోగాలు వచ్చినాయి తెలంగాణ మొత్తంలో, అనేక మంది మీద అనేక మంది. నేను బీయింగ్ పార్టీలో ఉండి, రాజకీయాలలో ఉండి, ఇంకో రాజకీయ నాయకుడు, అనేక మంది మీద అనేక విమర్శలు ఇంతకంటే పెద్ద పెద్ద వచ్చినాయి, కేసులు కూడా సందర్భం ఉంది. అంటే ఒక మహిళ బయటికి వచ్చి వీళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు కదా, అనేక మంది ఎమ్మెల్యేల మీద అనేక మంది మహిళలు వచ్చి కేసులు పెట్టిండ్రు, కేసులైనాయి, గొడవలైనాయి, పోలీసు ఇవన్నీ జరిగినాయి, కానీ వాళ్ళందరికీ టికెట్లు వచ్చినాయి. అంటే అది కారణం కాదు రాజకీయాలలో, కారణం ఇది బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నాడు, తర్వాత బయటపడ్డదే తేలిపోయింది కదా. అంటే దాంట్లో ఆరోపణలు ఎటువంటి నిజం లేదు, నిజం ఆల్రెడీ మహిళా కమిషన్ వేసిన డైరెక్టర్ సుమోటోగా మహిళా కమిషన్ వేస్తే కమిషనర్ ఎంక్వైరీ చేసిండు, అక్కడ ఏం లేదు, ఓన్లీ మీడియా మ్యానిపులేషన్ ఉన్నది తప్ప కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసుకోవాలి. ఎఫ్ఐఆర్ కూడా లేదు, కమిషనరే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి వాంగ్మూలాలు తీసుకొని ఏం జరిగిందంటే ఏం లేదు, ఓన్లీ రోజు 10 ఛానల్ పోతాయి, ప్రశ్నలు వాళ్ళు ఏదో అడుగుతుంటారు అదే చెప్తారు. ఇప్పుడు ఇవాళ ఏమైపోయింది, ఇవాళ ఒక సైకో తయారైపోయి అక్కరాన్ని రీలైన్స్ చేసి పెట్టుకునే స్థాయికి దిగజారిపోయింది. ఇలాంటివి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులు, అంటే ఎవరైనా కానీ కుటుంబ సభ్యులు ఒకరిపైన ఆరోపణలు వస్తున్నాయంటే ఇంట్లో వాళ్ళు బాధపడతా ఉంటారు. మీరు ఒక హోదాలో ఉన్నారు, మీ కుటుంబానికి కూడా బాధనే ఉంటుంది. ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యారు? రాజకీయాలకు రావద్దు, వచ్చిన తర్వాత వాటన్నిటిని ఓర్చుకునే శక్తి, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఆ రకంగానే. డిప్యూటీ సీఎం రాగానే బాగా ఎగరడం దొరకడము, ఏదో చిన్న అపోహతనో లేకపోతే ఏదన్నా అభియోగం వచ్చినప్పుడు దాని గురించి కుంగిపోవడం అట్లా కాకుండా, రాజకీయాలు ఇవన్నీ సహజమే జరుగుతుంటాయి అని చెప్పేసి వాటన్నిటినీ ఈజీగా తీసుకొని మోరల్ సపోర్ట్ ఇచ్చి ఫ్యామిలీ అంతా కూడా న్యాయంబడి ఉండి పనిచేయడం జరిగింది. అప్పుడైనా ఇప్పుడైనా అట్లాగే ఉన్నది. సో నిజం అనేది నిటికల మీద తెలుస్తుంది. నిజం అనేది 15-20 రోజులనే కమిషనరే క్లీన్ చిట్ ఇచ్చేసాడు. ఏం లేదు, నథింగ్ ఇది, ఓన్లీ మీడియా హైక్ చేసి చూపించడం వల్లనే ఇదంతా వచ్చింది. కానీ
వాళ్ళు వచ్చి డైరెక్ట్గా చెప్పింది లేదు, అభియోగం చేసింది లేదు, ఏమంటారు దాన్ని, వాంగ్మూలం ఇచ్చింది లేదు, ఏం లేదు. నువ్వు ప్రశ్న అడిగితే జవాబు చేసినట్టే, ఏదో అడిగితే ఏదో చెప్పుడు, అట్లా పోయింది తప్ప అక్కడ జరిగింది ఏం ఆ లేదంటే. సదరు మహిళ మిమ్మల్ని రాజకీయం సంబంధించిన అంటే రాజకీయం ఎలా చేస్తారు మీరు ఇది వద్దు, అది ఇప్పుడు అయిపోయినాక మహిళ గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు, సారీ. అది కాదు, దాని అయ్యే ముచ్చట కాదు. మళ్ళీ ఎవరితో కంపేర్ చేస్తున్నారు? ఓ మహిళతోటి, ఓ సర్పంచ్ తోటి. నేను డిప్యూటీ సీఎం ఎక్కడ, గాది ముచ్చట ఎక్కడ, కాని ముచ్చట కానీ అట్లాంటి వద్దు. అది అయిపోయింది. వెన్ ఒక ఎఫ్ఐఆర్ఏ చేయలేదు, ఒక పర్సనల్గా వాంగ్మూలం ఇవ్వలేదు, అదేవిధంగా అక్కడ ఏమి కేసు ఫైట్ కాలేదంటే అక్కడ ఏం లేదని తేలిపోయింది కదా. మీరు అయిపోయిందని చెప్తా ఉన్నా సార్, నిజంగానే అయిపోవచ్చు. కాకుంటే ఏమైందంటే గ్రౌండ్ లో ఆమె ఏదైతే సోషల్ మీడియాలో అదేదైతే ప్లాట్ఫామ్ లో తను ఏదైతే చెప్పిందో నిజాలు తెలియని చాలా మంది కూడా మీ పైన అరే ఆ నిందలు నిజమే కావచ్చు, ఒక మహిళ బయటకి వచ్చి నిజం చెప్పి అని పోనీ ఓకే, డైరెక్ట్ మాట్లాడు. నిందలు ఏం వేసింది నా మీద? అరే చేయి ముట్టుకున్నదా? అనలేదు కదా. కాలు ముట్టుకున్నదా? అనలేదు కదా. అది ఏమి లేదు. అందులో ఒక రాజకీయ అభియోగం తప్ప ఏం లేదు. అందరు కలిసిపోతున్నాం, మనం నన్ను కూడా అక్కడ తీసుకుపోదాం అనేది అభియోగం. బస్ అంతే. నేనే చెప్తున్నా. దాంట్లో ఏమున్నట్టు? ఒక ఎమ్మెల్యే దగ్గరికి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు అందరూ పోతారు కదా. పోతే ఎందుకు పోతున్నారు అన్నట్టు? ఆ పోతారు అనే దాంట్లో మీనింగ్ రకరకాల తీసుకోవచ్చు. అది అట్లా అనుకోకూడదు. అందుకనే బెటర్ నాట్ టు టాక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, బికాస్ 3-4 years కింద జరిగిన విషయం అదంతా నల్లిఫై అయిపోయింది. అక్కడ ఏమి లేదని తేలిపోయింది. తర్వాత ఒకవేళ నిజంగానే నష్టం జరిగితే నష్టం కూడా జరిగిపోయింది, అంతే కదా.